నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ తన టీంని డిసైడ్ చేసింది. సేనాని డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో మిగతా టీం ఎవరెవరు ఉంటారనేటువంటి ఆసక్తి ఇప్పటిదాకా ఉంది. ఇంకా ఒక మంత్రి పదవి ఖాళీ ఉండడం, అది జనసేన పార్టీ కోటాలో వస్తుందనేటువంటి ఆశలు ఉండడం, మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి పైన కూడా జనసేన పార్టీ అంచనాలు పెట్టుకోవడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇంతకాలం నియామకాల విషయంలో కొంత తాత్సారం జరిగింది. అయితే జనసేన పార్టీకి సంబంధించి అసెంబ్లీ టీంని సేనాని డిసైడ్ చేశారు. ఆ లిస్ట్ని రిలీజ్ చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నాదెండ్ల మనోహర్ తనదైన శైలిలో కొత్త పాత్ర పోషించబోతున్నారు. ఈ టీం ఎవరెవరు ఉన్నారు, ఈ టీంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ ఇచ్చినటువంటి ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చారు. జనసేనాని ఫ్లోర్ లీడర్గా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నాదెండ్ల మనోహర్ని ఫైనల్ చేశారు. పార్టీలో నంబర్ 2గా ఉన్నటువంటి నాయకుడు, అలానే అనేక విషయాల్లో చేదోడు వాదోడుగా పార్టీని ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి నాదెండ్ల మనోహర్ గారికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, శాసనసభలో జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు అప్పగించాలనేటువంటి డెసిషన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఇక అదే క్రమంలో మిగతా నియామకాలకు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు శాసన సభాపతికి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమాచారం అందించారు. అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ కింద దీన్ని చూడాలి. అలానే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి రేపటి నుంచి జరిగేటువంటి సమావేశాల్లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నాదెండ్ల మనోహర్ గారు వ్యవహరించబోతున్నారు. ఇక పార్టీ చీఫ్ విప్గా నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి గారిని నియమించారు. వాస్తవానికి ఈ లోకం నాగమాధవికి డిప్యూటీ స్పీకర్ పదవి వరించే అవకాశం ఉందనేటువంటి చర్చ ఇంతకాలం జరిగింది. పార్టీ తరఫున చీఫ్ విప్గా ఆమెకు అవకాశం ఇచ్చారంటే, ఎందుకంటే 21 స్థానాలు ఉన్నాయి కాబట్టి జనసేన పార్టీకి పార్టీ తరఫున చీఫ్ విప్గా లోకం నాగమాధవిని డిసైడ్ చేశారు. కాబట్టి ఆ బాధ్యతల్లో ఆమె ఉంటారు. ఇక మిగతా పాత్రల విషయంలో కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు వ్యవహరిస్తారు. కార్యదర్శులుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్, అలానే రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ని నియమించారు. అంటే పార్టీకి సంబంధించినటువంటి అన్ని పదవుల నియామకాలు కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినట్టుగానే మనం చూడొచ్చు. ఒక విప్ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఇంకా ఉండొచ్చు. అయితే దానిపైన క్లారిటీ ఉందా లేదా అనేది తర్వాత చూడాలి. కానీ ప్రస్తుతానికి ప్రాథమికంగా సమాచారం ఉన్నంత వరకు అధికారికంగా ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ప్రాథమికంగా జనసేన పార్టీకి సంబంధించి శాసనసభలో టీం, ఎందుకంటే శాసనసభలో జనసేన పక్ష నేతగా డిప్యూటీ సీఎం, అలానే వివిధ శాఖలు, ఇప్పుడు 6 శాఖలకి మంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కీలకమైనటువంటి పంచాయతీరాజ్ శాఖతో పాటు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఫ్లోర్ లీడర్గా ఉంటారు. ఆయనకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నాదెండ్ల మనోహర్ గారు వ్యవహరిస్తారు. అంటే శాసనసభ వ్యవహారాల్లో ఇద్దరు బాధ్యతలు పంచుకునేటువంటి క్రమం. అదేవిధంగా పార్టీ తరఫున ముఖ్యమైనటువంటి బాధ్యతల్ని లోకం నాగమాధవి చీఫ్ విప్గా వ్యవహరించబోతున్నారు. పులపర్తి రామాంజనేయులు పార్టీ ట్రెజరర్గా, సెక్రటరీగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, అలానే రాజోలి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ వ్యవహరిస్తారు. సో ఇది ఒక టీం కింద డిసైడ్ చేస్తే కనుక తన టీంని పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశారు. ఫ్లోర్ లీడర్గా తాను వ్యవహరిస్తే డిప్యూటీగా నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తారు. మిగతా వారికి కూడా బాధ్యతల్ని పంపిణీ చేశారు. ఇక కీలకమైనటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్టుల విషయంలో 3 పార్టీల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే 8 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి బీజేపీ కూడా ఒక్కటే ఒక మంత్రి పదవి తీసుకున్నటువంటి నేపథ్యంలో మరొక రాజ్యాంగబద్ధ పదవిని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డిప్యూటీ స్పీకర్ పదవి ఈ 2 పార్టీల్లో ఎవరికి ఇవ్వాలనేటువంటి మీమాంస ఇప్పటివరకు ఉంది. జనసేన పార్టీ నుంచి లోకం నాగమాధవి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా కమ్యూనల్ ఈక్వేషన్, అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా చూస్తే కనుక కమ్యూనిటీ ఈక్వేషన్స్ పరంగా ఆమెకి ఇచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ ఆమెకి చీఫ్ విప్ పదవి వరించినటువంటి నేపథ్యంలో బీజేపీకి కనుక డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే బీజేపీలో ఉన్నటువంటి సీనియారిటీని బట్టి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విష్ణుకుమార్ రాజు బీజేపీలో సీనియర్గా లాస్ట్ టైం ఫ్లోర్ లీడర్గా కూడా వ్యవహరించారు కాబట్టి ఎవరికి ఇస్తారు అనేటువంటి చర్చకి 3-4 పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పేర్లో ఎవరిని డిసైడ్ చేస్తారనేది వేచి చూడాలి. మరోవైపు నుంచి చూస్తే జనసేన పార్టీకి సంబంధించి శాసనసభలో ఉండేటువంటి పదవులన్నిటిపైన క్లారిటీ వచ్చేసినట్టుగానే మనం భావించవచ్చు. రేపటి నుంచి బడ్జెట్ సెషన్కి సంబంధించినటువంటి సమావేశాల్లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నాదెండ్ల మనోహర్ పాత్ర మరింత కీలకం కాబోతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ తన టీంని డిసైడ్ చేసింది. సేనాని డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో బాధ్యతలు
నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో మిగతా టీం ఎవరెవరు ఉంటారనేటువంటి ఆసక్తి ఇప్పటిదాకా ఉంది. ఇంకా ఒక మంత్రి పదవి ఖాళీ ఉండడం, అది జనసేన పార్టీ కోటాలో వస్తుందనేటువంటి ఆశలు ఉండడం, మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి పైన కూడా జనసేన పార్టీ అంచనాలు పెట్టుకోవడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇంతకాలం నియామకాల విషయంలో కొంత తాత్సారం జరిగింది. అయితే జనసేన పార్టీకి సంబంధించి అసెంబ్లీ టీంని సేనాని డిసైడ్ చేశారు, ఆ లిస్ట్ని రిలీజ్ చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నాదెండ్ల మనోహర్ తనదైన శైలిలో కొత్త పాత్ర పోషించబోతున్నారు. ఈ టీం ఎవరెవరు ఉన్నారు, ఈ టీంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ ఇచ్చినటువంటి ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చారు. జనసేనాని ఫ్లోర్ లీడర్గా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నాదెండ్ల మనోహర్ని ఫైనల్ చేశారు. పార్టీలో నంబర్ 2గా ఉన్నటువంటి నాయకుడు, అలానే అనేక విషయాల్లో చేదోడు వాదోడుగా పార్టీని ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి నాదెండ్ల మనోహర్ గారికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, శాసనసభలో జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు అప్పగించాలనేటువంటి డెసిషన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఇక అదే క్రమంలో మిగతా నియామకాలకు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు శాసన సభాపతికి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమాచారం అందించారు. అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ కింద దీన్ని చూడాలి. అలానే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి రేపటి నుంచి జరిగేటువంటి సమావేశాల్లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నాదెండ్ల మనోహర్ గారు వ్యవహరించబోతున్నారు. ఇక పార్టీ చీఫ్ విప్గా నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి గారిని నియమించారు. వాస్తవానికి ఈ లోకం నాగమాధవికి డిప్యూటీ స్పీకర్ పదవి వరించే అవకాశం ఉందనేటువంటి చర్చ ఎంతకాలం జరిగింది. పార్టీ తరఫున చీఫ్ విప్గా ఆమెకు అవకాశం ఇచ్చారంటే, ఎందుకంటే 21 స్థానాలు ఉన్నాయి కాబట్టి జనసేన పార్టీకి పార్టీ తరఫున చీఫ్ విప్గా లోకం నాగమాధవిని డిసైడ్ చేశారు. కాబట్టి ఆ బాధ్యతల్లో ఆమె ఉంటారు. ఇక మిగతా పాత్రల విషయంలో కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు వ్యవహరిస్తారు. కార్యదర్శులుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్, అలానే రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ని నియమించారు. అంటే పార్టీకి సంబంధించినటువంటి అన్ని పదవుల నియామకాలు కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినట్టుగానే మనం చూడొచ్చు. ఒక విప్ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఇంకా ఉండొచ్చు. అయితే దానిపైన క్లారిటీ ఉందా లేదా అనేది తర్వాత చూడాలి. కానీ ప్రస్తుతానికి ప్రాథమికంగా సమాచారం ఉన్నంత వరకు అధికారికంగా ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ప్రాథమికంగా జనసేన పార్టీకి సంబంధించి శాసనసభలో టీం, ఎందుకంటే శాసనసభలో జనసేన పక్ష నేతగా డిప్యూటీ సీఎం, అలానే వివిధ శాఖలు, ఇప్పుడు 6 శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కీలకమైనటువంటి పంచాయతీరాజ్ శాఖతో పాటు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఫ్లోర్ లీడర్గా ఉంటారు. ఆయనకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నాదెండ్ల మనోహర్ గారు వ్యవహరిస్తారు. అంటే శాసనసభ వ్యవహారాల్లో ఇద్దరు బాధ్యతలు పంచుకునేటువంటి క్రమం. అదేవిధంగా పార్టీ తరఫున ముఖ్యమైనటువంటి బాధ్యతల్ని లోకం నాగమాధవి చీఫ్ విప్గా వ్యవహరించబోతున్నారు. పులపర్తి రామాంజనేయులు పార్టీ ట్రెజరర్గా, సెక్రటరీగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, అలానే రాజోలి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ వ్యవహరిస్తారు. సో ఇది ఒక టీం కింద డిసైడ్ చేస్తే కనుక తన టీంని పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశారు. ఫ్లోర్ లీడర్గా తాను వ్యవహరిస్తే డిప్యూటీగా నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తారు. మిగతా వారికి కూడా బాధ్యతల్ని పంపిణీ చేశారు. ఇక కీలకమైనటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్టుల విషయంలో 3 పార్టీల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే 8 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి బీజేపీ కూడా ఒక్కటే ఒక మంత్రి పదవి తీసుకున్నటువంటి నేపథ్యంలో మరొక రాజ్యాంగబద్ధ పదవిని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డిప్యూటీ స్పీకర్ పదవి ఈ 2 పార్టీల్లో ఎవరికి ఇవ్వాలనేటువంటి మీమాంస ఇప్పటివరకు ఉంది. జనసేన పార్టీ నుంచి లోకం నాగమాధవి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా కమ్యూనల్ ఈక్వేషన్, అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా చూస్తే కనుక కమ్యూనిటీ ఈక్వేషన్స్ పరంగా ఆమెకి ఇచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ ఆమెకి చీఫ్ విప్ పదవి వరించినటువంటి నేపథ్యంలో బీజేపీకి కనుక డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే బీజేపీలో ఉన్నటువంటి సీనియారిటీని బట్టి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విష్ణుకుమార్ రాజు బీజేపీలో సీనియర్గా లాస్ట్ టైం ఫ్లోర్ లీడర్గా కూడా వ్యవహరించారు కాబట్టి ఎవరికి ఇస్తారు అనేటువంటి చర్చకి 3-4 పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పేర్లలో ఎవరిని డిసైడ్ చేస్తారనేది వేచి చూడాలి. మరోవైపు నుంచి చూస్తే జనసేన పార్టీకి సంబంధించి శాసనసభలో ఉండేటువంటి పదవులన్నిటిపైన క్లారిటీ వచ్చేసినట్టుగానే మనం భావించవచ్చు. రేపటి నుంచి బడ్జెట్ సెషన్కి సంబంధించినటువంటి సమావేశాల్లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నాదెండ్ల మనోహర్ పాత్ర మరింత కీలకం కాబోతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.